ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. తల్లాడ మండల పరిధిలో గోపాలపేట గ్రామ రెవెన్యూ పరిధిలో 149/360 కుంటల భూమి పహాణిలో గ్రామ రెవెన్యూ జాబితాలో ఎటువంటి ఆధారం లేకుండా దొంగ పాస్ పుస్తకం పొందిన వ్యక్తి వాడపల్లి నాగేశ్వరరావు తండ్రి రామారావుపై క్రిమినల్ చర్యలు తీసుకుని పొందిన బ్యాంకు రుణాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పొందిన పైకం రాయితీలు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కల్లూరు మండల డివిజనల్ అధికారికి సబ్ కలెక్టర్ గారికి ఈ రోజు లిఖితపూర్వక ఫిర్యాదు చేయడం జరిగింది. నా పేరు తాళ్ళ కోటేశ్వరరావు, మా నాన్న పేరు గోపయ్య. ఇది వాడపల్లి అనేవాడు, వాడపల్లి నాగేశ్వరరావు అనేవాడికి ఇక్కడ గోపాలపేటలో భూమి లేదు, కానీ ఉందని వచ్చిందట, పాస్బుక్ తీసుకోండట. కానీ మా ఏరియాకి వచ్చినోడు కాదు, మేము చూసిన వాళ్ళం కాదండి. ఓకేనా? అది పరిస్థితి. చర్యలు తీసుకొని మన స్టేషన్లో పెట్టాల్సిందిగా మనవి. పేరు కొమ్మినేని మల్లికార్జునరావు, మా గ్రామం గోపాలపేట. ఓడవెల్లి నాగేశ్వరరావు కానీ అతనికి భూమి గోపాలపేట రెవెన్యూలో 149 సర్వే నెంబర్లు, 1 సెంటు భూమి కూడా లేదు. వాడు అక్రమంగా భూమి ఎక్కించుకొని అందరినీ ఆ చుట్టుపక్కల రైతులందరినీ ఇబ్బంది పెడతాడు. ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలని మీ ఎస్టీవీ న్యూస్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. వాడవెల్లి నాగేశ్వరరావు అనేవాడికి గోపాలపేట సర్వేలో భూమి లేదు. వాడంతా ఒక నాటకం ఆడి దాని మీద డబ్బులు పొందుతుండు రైతు బంధు కింద. ఇలాంటి వాటికి చర్యలు తీసుకొని మరి ఆయన్ని తగిన చర్యలు తీసుకొని ఆయన్ని అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 27వ తారీఖు జనవరి 1వ నెల 2026 సంవత్సరం గాదె నాగేంద్ర బాబు అనే వ్యక్తి ఇక్కడ కల్లూరు సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చారు. ఆ ఫిర్యాదు ఏమనగంటే, ఇది రిసీవ్డ్ అండి. వాడవల్లి నాగేశ్వరరావు అనే వ్యక్తి ఎటువంటి భూమి లేకుండా దొంగ పాస్ పుస్తకం పొందిండు. వాటికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. ఈరోజే మాకు తల్లాడ తహసీల్దార్ గారు ఇచ్చారు అంటూ ఈరోజు ఈ పహనీ నకళ్ళు మొత్తం ఆర్టీఐలో తీసి ఆర్టీఐ చట్టాన్ని ఉపయోగించి మొత్తం 2016 నుంచి 2026 ఈ రోజు వరకు ఈ పానీలన్నీ తీయటం కూడా జరిగింది. ఈ జగన్ బాబు అలియాస్ నాగేంద్ర బాబు దానికి సంబంధించి కల్లూరు సబ్ కలెక్టర్ గారు తక్షణమే ఇతనిపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసిన లేఖ ఇది. అతను పొందిన దొంగ పాస్ పుస్తకం ఇది. ఇతను కనీసం ఎక్కడ భూమి లేదు, కనీసం ఏ పానీలో కూడా లేదు. అతను సర్వే నెంబర్ వచ్చేసి గోపాలపేట రెవెన్యూ పరిధిలో 149/28లో 3 ఎకరాలు 4 కుంటల 3 ఎకరాలు ఉందని దొంగ పద్ధతిలో పాస్ పుస్తకం పొందిండు. కాబట్టి అసలు ఇది పాస్ పుస్తకమే లేదని చెప్పేసి ఈ పానీలన్నీ ఇవ్వటం జరిగింది. ఈ పానీలు 2011 నుంచి ఇవన్నీ కూడా 2026 వరకు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇటువంటి అక్రమ పద్ధతిలో దొంగ పాసు పుస్తకం పొందిన ఈ వాడవల్లి నాగేశ్వరరావు అనే వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకొని పొందిన రుణములు, బ్యాంకు నుంచి పొందిన లోన్లు, ఇతను పొందిన ప్రతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా రికవరీ చేయాలని, ఇతని మీద పోలీస్ కేసులు, క్రిమినల్ కేసులు, 420 కేసులు నమోదు చేయాలని ఈ నాగేంద్ర బాబు ఈరోజు ఇక్కడ 27వ తారీఖు జనవరి 1వ నెల 27వ తారీఖు 2026న ఇక్కడ సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వటం జరిగింది. అంతేకాదు మీరు చూస్తూనే ఉన్నారు, గతంలో వికలాంగుడనట్టు దివ్యాంగుడనట్టు దొంగ ధృవీకరణ పొందిన ఈ వాడవల్లి నాగేశ్వరరావుపై 314 సెక్షన్ కింద సీటింగ్ కేసు కూడా నమోదైనవి. అదేవిధంగా దొంగ పాస్ పుస్తకం పొందిన ఈ వాడవల్లి నాగేశ్వరరావుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ నాగేంద్ర బాబు తనకు చెప్పలేడు కాబట్టి నా ద్వారా చెప్పిస్తున్నారు. నేను ఒక సామాజిక కార్యకర్తని. ఈరోజు కల్లూరు సబ్ రిజిస్టర్ ఆఫీస్ గారి దగ్గర నుంచి ఈ లైవ్ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత రిసీవ్డ్ తీసుకొని మాట్లాడటం జరుగుతుంది. తక్షణమే ఇతనిపై చర్యలు తీసుకోవాలని నాగేంద్ర బాబు తన యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అందరికీ నమస్కారం.